ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ నిర్ణయం మేరకు రాష్ట్ర కోఆర్డినేటర్ నారాయణరెడ్డి, ఉపాధ్యక్షులు నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా ట్రెసా నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. ట్రెసా సంగారెడ్డి జిల్లా నూతన అధ్యక్షునిగా కె. గంగాధర్ రావు, కార్యదర్శిగా ఎం. కిరణ్ కుమార్, అసోసియేట్ అధ్యక్షులు పి. దశరథ్, కోశాధికారిగా కె. బాలరాజు, 23 మందితో నూతన కమిటీని ఎన్నికల అధికారి నారాయణ రెడ్డి గారు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సంగారెడ్డి, నారాయణ్ ఖేడ్, జహీరాబాద్ డివిజన్ల నుండి మరియు రెవెన్యూ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. అలాగే నూతనంగా డివిజనల్ అధ్యక్ష కార్యదర్శులకు, వారి సభ్యులకు అందరికీ మరియు సమస్త శాఖలకు, సమస్త బాధ్యతలకు, తల్లి అనదగ్గ రెవెన్యూ శాఖ ఉద్యోగులందరికీ పేరు పేరున ట్రెసా నమస్కారాలు తెలియజేస్తుంది. ఇప్పుడు ఎల్లవేళల నిత్యము నిరంతరము ఉద్యోగుల సంక్షేమం కోసము, హక్కుల కోసము, శ్రేయస్సు కోసం పనిచేస్తుంది. గతంలో కూడా మనం రెవెన్యూ శాఖ ఇక ఉంటుందో ఉండదో అన్న సందర్భంలో కూడా ఎంతో కష్టపడి మనం పనిచేసినాం. ఎందుకంటే రెవెన్యూ శాఖ అనిశ్చితిలో ఉన్నప్పుడు, సంక్షోభంలో ఉన్నప్పుడు మనం చాకచక్యంగా ట్రెసా ప్రవర్తించింది. దానికి కారణం మీరే. ఎందుకు అంటే ఆ టైంలో మనం అందరం మాట్లాడుకున్నాం. మనమే కాదు, మన రెవెన్యూ శాఖ చేసిన కృషి, పట్టుదల ఫలించి ఈరోజు రెవెన్యూ శాఖను కాపాడుకోగలిగినాం. వాస్తవానికి రెవెన్యూ ముఖ్యంగా ఆ రోజు కనుక మనం కనుక ట్రెసా ఒకవేళ తప్పుడు నిర్ణయాలు ఈ రోజు రెవెన్యూ శాఖ ఉండేది కాదు. ఆ రోజు నిజంగా మనం చాకచక్యంగా, వాస్తవాలు చాకచక్యంగా మనం ప్రవర్తించినాము. మనని ఒక ఎమ్మెల్యే రానియలే, ఒక మంత్రి వినియోగించుకున్నాం. మాట్లాడి దీన్ని ఒప్పించి మెప్పించి ఆ రోజు నిలబెట్టినాం. లాస్ట్ ఒకటి వీఆర్ఓలను మాత్రం మనం కాపాడుకోగలేకపోయినాం. ఎందుకంటే సంతోషం. ఇప్పుడు ఏంటంటే అందరు కొత్తగా ఒక సంఘాలు మొదలైనవి. ఇది రెవెన్యూ సంఘం ట్రెసా అనేది ఇప్పుడు వానకాలంలో కప్పలు వచ్చి బెట్టడం. నిజం చెప్తున్నా, అది ఏదైనా అది 4 రోజుల ముచ్చట్నే అని చెప్తున్నా. ఎందుకంటే మనం ఇప్పుడు మనకంటే ఇంకా మనం చిన్నగా ఉన్నప్పుడు ఊళ్ళల్లో కొంతమంది సాంబత్తులు, చిన్న సాంబులు సాధించుకోవాలంటే ఉద్యోగులు అందరూ ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా లేకపోతే నడవదు. పోస్టులు లేవు అసలు. యాక్చువల్గా 5 పోస్టులు కూడా లేవు. దాన్ని ఏం చేసినాము, మాకు ఎట్టి పరిస్థితుల్లో మాకు ప్రమోషన్ కావాలని చెప్పడం వల్ల వాళ్ళు సిఎస్ గారు అప్పుడు ఆమె లేడీ ఇప్పుడు పోస్టులలో 100 మందిని కూడా వేరే శాఖకు లూప్ లైన్లో పంపించాం. లూప్ లైన్లో పంపించడం వల్ల ఇంతమందికి ప్రమోషన్ వచ్చినాయి. అదే మన శాఖలో కనుక ఆ రోజు కనుక ఇప్పిస్తే రాకపోతుంది. 1400 చిల్లర ప్రమోషన్, తహసీల్దారు, డీటీలు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, అటెండర్, వీళ్ళందరికీ మనం ప్రమోషన్ ఇప్పించినాం. అందరూ డిప్రెషన్ మీద చాలా దొరుకుతుంది. కాబట్టి మనకు మళ్ళీ అవకాశం తీసుకున్నాం. ఎందుకంటే మనం 85% మనం చేయొచ్చు.